యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుంటారు. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. అందరూ దీవించబడాలి. ప్రతి ఆదివారం వేసేస్తాను అద్భుతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. రేపు ఆదివారం మీరు రండి, మీ కుటుంబాలతో రండి. ప్రభు మీతో మాట్లాడతాడు. వేల మంది ప్రజలు అడుగు పెడుతున్నారు. అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు దీవించబడుతున్నారు. మీరు కూడా దీవించబడండి. ఈ రోజు కూడా మంచి వాగ్దానం ఇస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. 89వ కీర్తన 21వ వచనం. నా బాహుబలము అతనిని బలపరచును. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని బాహుబలమట నిన్ను నీ కుటుంబాన్ని బలపరచబోతుంది. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలా మంది సహాయం కొరకు ఎదురు చూసి అలసిపోయారు, విసిగిపోయారు. బంధువులు సహాయం చేస్తారని, రక్త సంబంధులు సహాయం చేస్తారని, అన్నదమ్ములు సహాయం చేస్తారని విసిగిపోయి ఉన్నావా? భయపడొద్దు. దేవుడు తన చేతిని చాపి నిన్ను బలపరచబోతున్నాడు. తన బాహుబలాన్ని చాపి నిన్ను బలపరచబోతున్నాడు. నీ వ్యాపార విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ వ్యక్తిగత అనుభవ విషయంలో, మీ ఉద్యోగ విషయంలో ఎవరు నిన్ను బలపరచవలసిన పని లేదు. దేవుడే తన బాహువును చాపి నిన్ను బలపరచబోతున్నాడు. ఉదయకాల సమయంలో ఒక ఇల్లు కోసం చూస్తున్నాం, ఒక స్థలం కోసం చూస్తున్నాం, ఒక చిన్న ఉద్యోగం కోసం చూస్తున్నాం, నీ వ్యాపారం అభివృద్ధి పొందాలని చూస్తున్నాం. భయపడద్దు. దేవుని బాహుబలం వచ్చి నిన్ను బలపరచబోతుంది. ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాల్లో జరిగించాలని ఇష్టపడుతున్నాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎలాంటి కన్నీటిలో ఉన్నా, ఎలాంటి వేదనలో ఉన్నా భయపడద్దు. ప్రభువే తన బాహుబలాన్ని చాపబోతున్నాడు. ఎప్పుడైతే దేవుడు తన బాహుబలాన్ని నీ మీద చాపుతాడో నువ్వు దీవించబడతావు, ఆస్వాదించబడతావు. ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. నీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి. నువ్వు అడిగిన దానికంటే గొప్ప కార్యం నీ పట్ల చేయబోతున్నాడు. దేవుడే నిన్ను బలపరచబోతున్నాడు. ఆయనే నీ వెనకాల నుండి నీ వెన్ను తట్టి నిన్ను ముందుకు నడిపిస్తే నీకెవ్వరు కూడా అడ్డు రారేక. సైతాన్ని ఏమీ చేయలేదు, అపవాది నిన్ను ఏమీ చేయలేదు. సాతాను ఓడిపోతాడు, నీకు విజయం కలుగుతుంది. నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వాలని కోరుతున్నాడు. ఏమైతే లాస్ అయిపోయారో, ఏమైతే కోల్పోయారో తిరిగి రెండంతలుగా మీరు పొందుకోబోతున్నారు. ఎందుకంటే యోబును బలపరిచిన దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. శద్రక్, మేషక్, అబేద్నెగోల్ని అగ్నిగుండంలో బలపరిచిన దేవుడు శ్రమల్లోంచి, కష్టాల్లోంచి నిన్ను విడిపించడానికి నిన్ను బలపరచబోతున్నాడు. నిన్ను ఎంత మాత్రమూ విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడే స్వయంగా వచ్చి నీ ప్రక్కన నిలబడి నిన్ను బలపరచబోతున్నాడు, నీకు సహాయం చేయబోతున్నాడు, నిన్ను విడిపించబోతున్నాడు, నీ పట్ల నీకు గొప్ప కార్యం చేయబోతున్నాడు. కనుక భయపడొద్దు. ప్రభు వైపు చూడండి, దేవుడు నీకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుల నీకు వందనాలు. నా బాహుబలం అతన్ని బలపరచునన్న ప్రభువా, ఎంతమంది కష్టంలో ఉన్నారు, కన్నీటిలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, వారందరికీ నీ బాహుబలము ద్వారా నువ్వు బలపరచుదువుగాక, విడుదల జరుగునుగాక, గొప్ప గొప్ప కార్యాలు యేసు నామములో జరుగునుగాక. ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, భయపడొద్దు. ఈరోజు దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నావా? దేవుడే స్వయంగా వచ్చి తన బాహువును చాపి నిన్ను బలపరచబోతున్నాడు. గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ఈ వాగ్దానం విన్నారు కదా, 10 మందికి షేర్ చేయండి. అందరూ దీవించబడాలి. గాడ్ బ్లెస్ యూ.